హాయ్ హలో ఎవరివన్. ఈరోజు నా ఛానల్లో స్పెషల్ కర్రీ అయితే అప్లోడ్ చేసేసాను. ఈ కర్రీ అయితే నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకు స్పెషల్ కర్రీ అని చెప్పానంటే, ఇప్పుడైతే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కదండి. అందుకని నేనైతే ఫస్టే ఒక మామిడికాయ అయితే తీసుకొచ్చి ఇలా సీ ఫుడ్లో వేసి కుకింగ్ చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసాను వీడియో. మామిడికాయ చేపల కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి మేడం చేపలు అంటున్నారు, తీసుకొచ్చి పాములు చూపిస్తున్నారు ఏంద్రా నాయన అని అనుకుంటున్నారు కదా. ఇవి చూడడానికి పాముల్లా ఉన్నా కానీ వీటిని చేపలని అంటారు. వీటి పేరైతే సావిడాయలు అని అంటారు. అదే రకంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చేపలను క్లీన్ చేయడం మటుకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే దీనికి పులుసు అయితే ఉండదు, కానీ ఆ చేప పైన సిల్వర్ కలర్లో మెరుస్తూ కనిపిస్తుంది. అది మొత్తం పోయే వరకు అయితే రాడికేసి తోమితేనే కానీ అవి తెల్లగా రావు. నేనైతే అంత శ్రమ తీసుకోలేదు. ఆ చేపలు చేసే ఆమెనే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేయమని ఇంటికి వెళ్ళి కట్ చేసుకుంటానంటే చక్కగా నీట్గా చేసి నీట్గా అవైతే దానిపైన ఉన్నదంతా పోయే వరకు తోమి చక్కగా నా చేతిలో పెట్టారు. నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను వాటిని. చేపలు అయితే ఇంటికి తీసుకొచ్చాక 3 టైమ్స్ కడిగేసి అవి చిన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. అందులో వేస్తుంది ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా కూడా మీకు టేస్ట్ రాదు. చేపలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే కొద్దిగా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, టమాటోస్, మామిడికాయ కూడా అది చిన్నగా తురిమి పక్కన పెట్టేశాను. అవి ఏమైతే నేను కర్రీలో యూజ్ చేశానో అవన్నీ కూడా వీడియోలో చూపించాను, మీరు చూడొచ్చు. ఏ కర్రీలో అయినా మామిడికాయ కనుక మనం వేస్తే అందులో ఆనియన్స్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలి. అలా తక్కువ వేసుకుంటేనే మామిడికాయ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. మామిడికాయ వేసిన కర్రీలో కూడా టమాటాస్ వేస్తున్నారేంటి అని అనుకుంటున్నారు కదా. ఈ టమాటా అనేది ఎప్పుడైనా సరే ఏ కర్రీలో అయినా సరే మనం అయితే వాడచ్చు. కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, టమాటా ఎందుకు అస్తమానం మీరు వాడుతున్నారని నన్ను అడగవచ్చు. కాకపోతే టమాటా అయితే మనం అయితే తక్కువ తింటాం, కానీ విజయవాడ సైడ్ వాళ్ళంతా కూడా టమాటా లేని కర్రీస్ అయితే వండరు అసలు. నేనైతే టమాటా లేకుండా ఏ కర్రీ వండలేను. అయితే మీకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు అది బాగా పడుతుంది అంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. టమాటా లేకపోయినా కూడా ఈ మామిడికాయ ఫ్లేవర్తో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసి అవి కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేశాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి, చేపల పులుసులో అయితే జీలకర్ర ధనియాలు మాత్రమే నేనైతే వాడతాను. గసగసాలు అవి అంటారు కదా, నేనైతే అసలు వాడను కర్రీలో. ఆ గసగసాలు వేసిన కర్రీ అయితే ఈరోజు అంటే రేపు మార్నింగ్ అలా స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా అంత బాగోదు. నాకైతే ఆ ఫ్లేవర్ నచ్చదు, అందుకని నేను వాడను. చూసారుగా ఫ్రెండ్స్, అందులోనే అన్ని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అదే రకంగా సాల్ట్ అయితే నేను ఇప్పుడప్పుడే వేయను. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇందులోనే డైరెక్ట్ చేప ముక్కలు అయితే యాడ్ చేసేస్తాను. అవి కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసి ఆ తర్వాత అయితే వాటర్ యాడ్ చేస్తాను. ఏంటి మేడం పాములు తీసుకొచ్చి చేపలు అంటుంది, చేపలేనా నిజంగానే మీకు డౌట్ వస్తుంది కదా. నిజంగా చేపలేనండి ఇవి. మా కోనసీమ వాళ్ళందరికీ కూడా తెలుసు ఇవి. ఈ చేపలు ఇగురు చేస్తారు. ఇగురు చేస్తే అయితే నాకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇగురు పెడితే కనుక అవి చప్పగా ఉంటుంది. నేను ఎప్పుడు కుకింగ్ చేసినా ఈ చేపల్ని చింతకాయ వేసి కానీ లేదంటే మామిడికాయ వేసి కానీ కుకింగ్ చేస్తూ ఉంటాను. అవి రెండు లేకపోతే చింతపండు పులుపైన ఎక్కువ వేసి పులుసు అయితే పెడుతూ ఉంటాను. ఆ రకంగా అయితే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత వాటర్ కూడా వేసేసాను. వాటర్ కొంచెం తక్కువే వేసుకోవాలి. ఈ చేప తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఇందులో వాటర్ కొంచెం తక్కువే వేసుకోవాలి. చూసారుగా నేను ఏ రకంగా అయితే వేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుకింగ్ చేసిన తర్వాత మామిడికాయ అయితే తురిమి పక్కన పెట్టాను కదా, అదైతే ఈ కర్రీలో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే కనుక అది కర్రీతో పాటు కుకింగ్ అయ్యి అసలు మామిడికాయ అనేది కనిపించదు, గ్రేవీగా బాగుంటుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వండేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఒకటి ఉంది. ఎందుకంటే మామిడికాయ వాటర్ వేసినంతనే వేస్తే కనుక అది కింద మాడిపోయే టేస్ట్ అయితే బాగోదు. ఇలా ఒక 15 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది అనిపించుకొని ఆ మామిడికాయ తురుము అయితే అందులో వేయాలి. నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలానే వేయండి. ఇది వేసిన తర్వాత దగ్గరుండి చిన్నగా అయితే గ్యాస్ పెట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కుకింగ్ చేయండి. ఆయిల్ అయితే పైకి వచ్చే వరకు జాగ్రత్తగా కుకింగ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
చేపల కూర ఎప్పుడైనా వండేటప్పుడు గరిటె పెట్టి పద్దాక కలపడం అనేది చేయకూడదు. ఎందుకంటే క్లాత్ పట్టుకునేది రౌండ్గా ఇలా కలుపుతూ మాత్రమే అది కలపాలి తప్ప గరిటె పెడితే చేప ముక్కలు అనేవి విడిపోతాయి. చూసారుగా నేను వండిన కర్రీ ఏదైనా కూడా చక్కగా నీట్గా ఏ పీస్ కా పీస్ నీట్గా కనిపిస్తుంది ఏ కర్రీలైనా కూడా. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడప్పుడు లైక్ కొడుతూ ఉండండి ప్లీజ్. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. అయితే చూసిన వాళ్ళు జస్ట్ చిన్న లైక్ కొడితే ఏమవుతుంది, అదే రకంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను.